రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖతయ్యారు వైసీపీ నేతలు. మిథున్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. మావోయిస్టులను చూసినట్లు మిథున్ రెడ్డిని చూస్తున్నారని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా ఎదిగాము తప్ప చంద్రబాబులాగా మోసాలు చేయలేదని ద్వారకానాథ్ రెడ్డి విమర్శించారు. మిథున్ రెడ్డిని పరామర్శించిన వారిలో మండలి చైర్మన్ మోషన్ రాజు, వైసీపీ నేతలు ఉన్నారు. అంటే ప్రస్తుతం కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు